హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రయల్స్. ఈరోజు టేస్టీ ట్రయల్స్లో క్విక్గా, చాలా టేస్టీగా, సింపుల్గా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ నుంచి డిన్నర్ వరకు చాలా చక్కగా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, వదులుకున్నా తింటారు. కామన్గా మన ఇంట్లో తెచ్చుకునే టమాటోలతో ఎలా చేసుకోవాలో చెప్పేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో యాలిక, లవంగ, చెక్క మాత్రమే వేసుకున్నాను. ఈ కప్లో వేసుకునే మసాలా వేరే దానికోసం చెప్తా. ఇక్కడ వేసుకునే దినుసులు అయితే వేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా మసాలా అయితే ఆడుకోవాలి. ప్యాన్లో దినుసులు వేసిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అయితే వేసుకున్నా. కచ్చా పచ్చగా చేసుకునే అల్లం మసాలా అయితే వేసుకున్నాను. ఇవి చాలా చక్కగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. సన్నగా తరిమి పెట్టుకునే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఎక్కువ వేగకపోయినా పర్వాలేదు, ఇంకా చాలా వేపుకునే ప్రాసెస్ అయితే ఉంది. వద్దు అనుకున్నా ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి ఎప్పుడు చేయకపోతే ట్రై చేయండి. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక్క టమాటో ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఎక్కువ వేస్తే పిల్లలు ఇష్టపడరు తినడానికి. ఈ టమాటో వచ్చేసి చక్కగా మగ్గేటట్టు చూసుకోవాలి ముక్కలు. ఇప్పుడు నేను వేసే ప్యూరీ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోద్ది. 3 టీ స్పూన్ల వాటర్ అయితే వేసుకున్నాను, అడుగంటకుండా మగ్గాలి చక్కగా. 3 టమాటోలు, 2 ఎండుమిర్చి వేసి ఆ ప్యూరీ తయారు చేశాను. కొంచెం సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మసాలా చక్కగా వేసి వేపుకోవాలి. ఒక్కసారి ఆ ప్యూరీ వేసిన తర్వాత కలరే మారిపోతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక పక్క వండుతుంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అడుగు మాడిపోకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తానికి మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఒక పక్క రైస్ కూడా అయిపోయింది. టమాటో మసాలా అయితే రెడీ అయిపోయింది. అప్పుడు చల్లారి పెట్టుకునే అన్నం వేడి వేడి మసాలాలో అయితే వేసాను. ఒక పక్క కమ్మని సువాసన అయితే వస్తుంది. ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, రెండోసారి కూడా ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. వండేటప్పుడు వేడి వేడి రైస్ అయితే వేయొద్దు, ముద్దగా అయిపోతుంది. ఎంతో టేస్టీగా, యమ్మీగా కనిపించే టమాటో రైస్ అయితే సిద్ధమైపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపించేటట్టు చాలా సింపుల్గా ఇంట్లో నార్మల్గా తెచ్చుకునే ఈ టమాటోలతో ఇంత కమ్మగా చేసి పిల్లలకి పెట్టచ్చు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకైతే పెట్టి చూసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.